सत्यं विधातुं निजभृत्यभाषितं व्याप्तिं च भूतेष्वखिलेषु चात्मनः अदृश्यताद्यद्भुतरूपमुद्वहन् सम्भे सभायां नमृगं नमानुषम् प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि प्रह्लादवरदनरहरि नमो नमो दयानिधि प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि प्रह्लादवरद नरहरि नमो नमो दयानिधि नमो नमो दयानिधि नमो नमो दयानिधि संसार भीकर करेन्द्र कराभिघात निष्पीड्यमानवपुषः सकलार्दितस्य प्राणप्रयाण भवभीति समाकुलस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् श्रीवराहलक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुदेवाय नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् विघ्नेशाच्युतगोविन्द माधवानन्दकेशव कृष्णविष्णो ऋषिकेश वासुदेव नमोऽस्तुते अहो ते वर्षर्धन्योऽयं यत्कीर्तिं शार्ङ्गधन्वनः गायन्माद्यन्निदं तन्त्र्या रमयत्यातुरं जगत् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनीतुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः श्रीकैवल्यपदं कुचेरुटकुनैचिन्तिञ्चजन् लोकरक्षैकालम्भतु भक्तपालनकलासंरम्भतु दानवोद्रेकस्तम्भतु केळिलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भतु महानन्दाङ्गनादिम्भतु अम्मलकन्नयम्म ముగురమలమూలముతమ్మ సాలపెద్దమ్మ సురారులమ్మ కడుపారడి కుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనస్పుల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ వటుత్వ సంపదల్ శారద నీలదేందు ఘనతార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి తామర తామర వాహిని శుభాకారతనొప్పు నిన్మదింకానగనన్నడు కలుగు భారతి భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన కమ్మి శూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత ఏకపరటు పలికడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవమహరమగునట పలికద వేరుండుగాథ పలుకరానేలా హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు పుంసపావన వింటే సభాయ నమః. భగవానుడి వల్ల భాగవత ప్రవచన క్రతువు యొక్క పూర్ణాహుతిలో ప్రవేశించాం. భగవానుడి దేవల్ల దాని రోజున గురు పూర్ణిమ మహోత్సవం బాగా చేస్తున్న భాగ్యం కలిగింది మా సమాజనాథ సన్నిధిలో. ఎప్పుడూ వెళ్లే కన్నా నెల రోజు దర్శనం ఇంకా ఫ్రీగా అయిపోయింది. లెక్క ప్రకారం చాలా కష్టపడాలేమో, ఎంత కష్టపడాలో అంత సులభం అయిపోయింది. అంటే నిండైన భగవద్ అనుగ్రహం ఉన్నవాడికి
ఎలాగైతే మోక్షం సులభమైపోతుందో అలాగా ఆ సింహాసనాథ దర్శనం అలవోకగా ఏ శ్రమ లేకుండా ఇదిగో ఇతర రోజులేమో కష్టపడతామేమో బహుశా అలాగా ఎంత భయపడేమో అంత తేలిగ్గా భగవానుడి దేవత దర్శనమైంది. ఆ విధంగానే చేయగలిగే ప్రదర్శన కూడా చేసి సింహాసనాథ యొక్క అనుగ్రహాన్ని పొంది వచ్చాయని భావిస్తూ మొన్నటి రోజున ఎక్కడైతే విషయాన్ని విడిచిపెట్టి వెళ్ళామో భద్రకాళి యొక్క ఆవిర్భావం జరిగింది. ఆవిడ కాస్త వచ్చి ఆ దుష్టులు ఎవరైతే ఉన్నారో ఈయన గారి యొక్క శిరస్సుని ఖండించేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి ఆ దుష్టుల శిరస్సుని కాస్త ఆవిడ ఖండించేసి వేడి రక్తాన్ని కాస్త ఆవిడ తన గణాలతో కూడా తాగింది. ఇంకొకసారి మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటే కేకులు కాస్త తీర్చిన తర్వాత ఆ హిరణ్యకశిపుడి యొక్క ఆ కడుపులో ఉన్నటువంటి వేడి రక్తాన్ని నరసింహస్వామివారు తాగారు అని నారాయణ భట్టాస్త్రి శ్రీమన్నారాయణీయంలో చెప్పడం జరిగింది. అందువల్ల మొత్తం ఎంత రాసుకోవడం జూలంతా ఎర్రగా అయిపోయింది ఆయన గారు తాగేట్టులాగా. ఆయన చాలా కోపంగా ఉన్నాడేమో, కోపం వల్ల రక్తం వేడెక్కింది హిరణ్యకశిపుడు ఈ తాగారు. అలాగే దేవీ దేవతా స్వరూపాలు వేరు వేరుగా కనిపిస్తున్నా లక్షణం మాత్రం ఒకటి. అలాగే అమ్మవారు కూడా ఇక్కడ వాళ్ళ గణాలతో కూడి ఆవిడ మనం ఏదో కూడిని తగినట్టుగా మొత్తం ఆవిడ మొత్తం వీళ్ళందరూ రకాలు కాస్త తాగి నాట్యం చేసి వాళ్ళ యొక్క శిరస్సులతోనే ఆవిడ వాళ్ళ పరివారం అంతా కూడా క్రీడించారు. తెగిన తలకాయలను కాస్త బంతులాట ఆడుతున్నట్టుగా క్రీడ కూడా చేశారు. ఎందుకంటే మహాత్ముల అత్యాచారం పాల్పడటం మహాపరాధం. అందులో అలాంటి భాగవతోత్తముని మహాజ్ఞానిని బ్రహ్మజ్ఞానిని ఏమి చేయబోతుంటే అది వేరే సందర్భంలో అయితే ఏమో అమ్మవారిని ఉద్దేశించిన సందర్భంలో మళ్ళీ ఆవిడ ఎదురుకుండా పెట్టుకుని ఆవిడకి ఈయన గారి బలపోసి ఇవ్వడానికి నీళ్ళు శుద్ధమైనా సరే పుచ్చుకోవడానికి అవసరం కాదు. అందువల్ల ఆవిడ కాస్త మరి భరించలేక జరగబోతున్న దాన్ని భరించలేక పాపకృత్యాన్ని భరించలేక ఆవిడ కాస్త వచ్చి వాళ్ళందరినీ హతమార్చింది. ఒక రకంగా అమ్మవారి చేతుల్లో మరణం పొందడానికి వాళ్ళ భాగ్యం. అంటే ఈ మహానుభావుడి దైవాలు తెలియకుండా వాళ్ళకు భాగ్యం కలిగింది. అమ్మవారి యొక్క చేతుల్లో మరణం ఎందుకు వస్తుందా? సులభమా? ఏ ప్రహ్లాదుడు అంటాడు కదా, చిన్నతండ్రి దుష్టుడో చెడ్డవాడో తెలియదు కానీ అదృష్టవంతుడు. కారణం వరాహస్వామి యొక్క చేతుల్లో మరణం పొందాడు. ఇది అందరికీ వస్తుందా అడిగే సినిమాలో ఓ డైలాగ్. అందువల్ల వెంటనే అంటే దోపిడీ దొంగలు ఏమాత్రం శిరస్సును ఖండించడానికి సిద్ధపడినా భరతుడు ఏమీ చరించలేదు. ఎందుకంటే ఆయనకి దేహము నేను అనేటటువంటి అజ్ఞానపూరిత హృదయ గ్రంథి అది పూర్తిగా అంతకు ముందే తెగిపోయింది. ఇప్పుడు తన దేహం కాదు, దేహంగా ఉంటున్న దేహం కాదు. అందువల్ల పరిపూర్ణమైనటువంటి బ్రహ్మీభావంలో నిష్ఠుడై ఉన్నవాడు కనుక అటువంటి వాళ్ళు సమస్త ప్రాణుల్ని కూడా తమ స్వరూపాలుగా దర్శించేటటువంటి మహనీయులు కనుక అటువంటి వాళ్ళకి ఏదైనా ప్రమాదం వస్తే భగవానుడే భద్రకాళి మొదలైనటువంటి రకరకాల దేవతా రూపాలను ధరించి ఆ కాలచక్రం అంటే ఆ సుదర్శన చక్రంతో వాళ్ళందరినీ కూడా రక్షిస్తాడు అని చెప్తూ భక్తుల యొక్క రక్షణాన్ని కనుక భగవానుడి యొక్క పాదాలను ఆశ్రయించిన భక్తుల రక్షణకు ఎటువంటి కొదవ ఉండదు అనేదాన్ని ఇక్కడ నిరూపణ చేస్తుంది కూడా పరమహంసులు. పరమహంసులు అంటే వాళ్ళకి దీనివల్ల భయం ఉండదు. ఇంకా వాళ్ళ దేహాన్ని ఏమైనా రాబోతుంటే భగవంతుడే రక్షణ. భక్తుడి దేహాన్ని భగవంతుడే రక్షించుకోవాలి. ఇప్పుడు భక్తుడి దేహం భగవంతుడే మోస్తాడు. అందులో భక్తుడి దేహాన్ని ఎవరైనా ఏమైనా చేస్తే భగవంతుడే చేసినట్టు లెక్క. మరి అప్పుడు కూడా రక్షించుకోకపోతే దేవుడు దేనికేసి. అందువల్ల ఇవన్నీ నిరూపణ అవుతాయి. మొత్తం మీద తర్వాత విషయంలో వెళుతున్నాం. ఈ మహానుభావుడు ఈ భరతుడు ఇంకొక సన్నివేశం. సింధు కౌవీరం అనేటువంటి ఒక రాజు, సింధు కౌవీరం అనేటువంటి ఒక దేశం. ఆ దేశానికి రాజు రఘుగణుడు. ఆయన గారు ఒకనొక సమయంలో పల్లకి వెళ్తున్నాడు. ఈయన ఎవరి దగ్గరికి వెళ్తారంటే కపిల మహర్షి దర్శనానికి వెళ్తున్నాడు. తర్వాత చెప్తారు విషయం. కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి వేదాంత సందేహాలను తీర్చుకోవడానికి ఆయన బయలుదేరాడు. రాజుగారు కదా నేల మీద నడవకూడదు కనుక పల్లకి వెళుతున్నాడు. అలాగని విలువైనటువంటి వాహనాలు అనేటువంటి వెళ్ళకూడదు గురువు దగ్గర. అలాగే రాజు కాబట్టి నేల మీద నడవకూడదు కాబట్టి పల్లకి నరవాహనం అంటారు. పల్లకిని నరవాహనం. అందువల్ల అలా వెళుతున్నాడు. వెళ్ళేవాడికి అక్కడ ఇక్షుమతి అనేటటువంటి నది, ఆ ఇక్షుమతి నది తీరానికి వెళ్ళేటప్పటికీ బహుశా ఆ పల్లకి మోస్తున్న నలుగురిలో ఎవరికో బహుశా ఏదో సమస్య వచ్చి ఉంటుంది. వాడు కాస్త అక్కడ ఇంకా కూలబడ్డాడు. కూలబడగానే ఒక వ్యక్తి అవసరం లేదు. పల్లకి మోడారు. ముగ్గురు ఉన్నారు, ఒకటి అవసరం. వెంటనే ఈ బోయిల నాయకుడు కాస్త అంటే నలుగురు మోస్తుంటారు, ముందు ఒక నాయకుడు ఉంటాడు కనపడుతుంది. అది పద్ధతి పల్లకి వీళ్ళకి ఒక వ్యక్తి అవసరమైంది. వెంటనే ఆయన కోసం వ్యక్తి కోసం చూస్తున్నాడు, ఎవరు ఉంటారేమో కూలిద్దామని.
ఇంతలో ఈయన గారికి ఈ బ్రాహ్మణోత్తరం జన్మించారు. ఈయన గారు జన్మించగానే జడభరతుడు జన్మించారు. జన్మించగానే మంచి బలిష్టంగా ఉన్నాడు. అంటే ఆయన అందుతున్నట్ట నాయకుడు అనుకున్నాడు, చాలా బలిష్టంగా ఉన్నాడు, మంచి యువకుడు, అవయవాలను దృఢంగా ఉన్నాయి. అంటే ఎవరు పెడితే వాడు పలకి మూయలేవు. నేను ఒకసారి పోతే అది సమాధానాలు అమ్మో మనం సరిపోతుంది, దాన్ని సరిపోయిన వాళ్ళు ఉంటారు. అందువల్ల ఈయన గారికి అవయవాలు దృఢంగా ఉన్నాయి కనుక మంచి ఎద్దులాగా గాడిలాగా ఉన్నాడు, ఈయన ఎంత బరువైనా మోయగలిగినా అని చెప్పి వెంటనే ఆ భరతుడిని పిలిచి పల్లకి మోయమన్నాడు. ఈయన మోస్తాడు కదా, ఈయన ఏ దృష్టితో మోస్తున్నాడంటే ప్రారంభాన్ని ఎంత వేగం తగ్గిపోయేటట్టుగా చేస్తున్నామా అని ఆయన దృష్టి అదే. ఈ దేహంలోంచి వెళ్ళిపోవాలి, ఈ దేహం వెళ్ళిపోవాలి, ఈ దేహం వెళ్ళిపోవాలంటే ప్రారంభం ఖచ్చితంగా దేహం పడదు. అజ్ఞానికైనా జ్ఞానికైనా ఒకటే లెక్క. ప్రారంభం గ్రాములతో సహా ఖర్చు అయ్యేదాకా దేహం పడదు. అందువల్ల ఈయన గారు ప్రారంభం ఖర్చు పెట్టించుకోవాలి కాబట్టి దుఃఖాన్ని. అందువల్ల ఇంకా ఈ మోయడం రూపంగా బోర్డు దుఃఖం అవుతుంది కదా, బోర్డు దుఃఖం వస్తుంది కనుక పాపం ఖర్చు అయిపోతుంది అని లోపల భావించుకున్నాడు. వెంటనే అన్నట్టు అయితే కూలిగా ఫ్రీగా ఆయన తెలియదు, కానీ మొత్తం మీద ఈయన గారు ఉన్నాడు. కానీ భరతుడిని ఇటువంటి పనిలో నియమించడం అది ఉచితం కాదు. అయితే రాజుగారికి విషయం తెలియదు. రాజుగారికి విషయం తెలియదు, ఎవరు పెట్టారన్న విషయం తెలియదు. మనిషి దొరికేటండి అన్నారు. ఆయన గారు మెడలో యజ్ఞోపవేతం ఉంది. యజ్ఞోపవేతం ఉన్నవాడు ఇలాంటి వాటిని నియమించకూడదు. ఆ విషయం బోధి నాయకుడు తెలియదు, రాజుగారికి ఎలాగో తెలియదు. లోపల నాడు గారు మొత్తం ఈయన గారిని పరిమి పెట్టారు. పల్లకి మోస్తున్నాడు. పల్లకి కాస్త ముందుకు వెళుతోంది. ఈయన గారు నడక విచిత్రంగా ఉంది. ఇక్కడ కాళ్ళ కింద ఏ ప్రాణి అయినా పడుతుందేమో అని చెప్పి ఆ మాత్రం దూరం చూస్తూ ఏమైనా ప్రాణి వస్తుందనగానే ఓ గెంతిటు ఓ గెంతుడు గెంతుతున్నాడు. అడుగు ముందుకు వేయడం, వెనక లాగడం, వాళ్ళు ముందు నడుస్తుంటే వెనకాగడం, చీమల బాధ వెళ్తుంది అనుకోండి, దాన్ని ఎక్కడ అడుగు పడకుండా చూడటం, ఇలా యాతన పడుతున్నాడు ఈయన. మిగతా ముగ్గురికి ఆ దృష్టి లేదు. నలుగురు ఒకే పద్ధతిగా ఉంటే నడుస్తుంది, ఏ ఒక్కటి తేడాల్సిన సమస్య. అందువల్ల మొత్తం మీద ఈయన గారు అడుగు దూరంగా వేస్తున్నాడు. అక్కడ పురుగు ఉందా, ఎక్కడో ఏముందా అని చెప్పి ఇదే దృష్టి మీద ఉన్నాడు, నేల మీద చూస్తున్నాడు మొత్తం. అందువల్ల ఈయన గారు వేస్తే అడుగులకు కాస్త కొంత మొదటం లేదు మిగతా ముగ్గురికి. దాంతో పల్లకి ఏమవుతుందో అడిగి రాజుగారికి లోపల ఇబ్బందిగా ఉంది. ఏదో ఒకసారి చూశాడు, రెండుసార్లు చూశాడు. వెంటనే లోపల నుంచి ట్యాగ్ పెట్టాడు. ఎవరా సరిగ్గా అడుగు వేయండి, పల్లకి అటు ఇటు ఊగుతుంది అనగానే వెంటనే ఆ బోయిల నాయకుడు విన్నట్ట మళ్ళీ కారణం చెప్పకపోతే మమ్మల్ని దండిస్తాడేమో అని చెప్పి వాళ్ళు అన్నట్ట, అయ్యా మీ ఆజ్ఞ తిరసాగించి పలకని బాగానే మోస్తున్నాం, కానీ కొత్తగా ఈ బోయి పెట్టామే ఇందాక చెప్పారు కదా, ఆ పాతవాడు కాస్త మనకి ఇక్కడ రాలేదండి, కొత్తవాడిని ఒకటి పెట్టామండి, వాడు మాత్రం సరిగ్గా నడవట్లేదండి, కనుక ఈ పల్లకిని సరిగ్గా మోయడం మరి వీడు ఎలా మోస్తే మేము మోయలేమండి అని వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పిస్తున్నారు. అనగా వెంటనే రఘుగణమారాజు లోపల ఆలోచించాడు. గుంపులో ఒకటి తప్పు చేసినా దాని ప్రభావం మిగతా వాళ్ళకి పడుతుంది కనుక ఈ తప్పు సరిదిద్దకపోతే మిగతా అందరూ కూడా ఇలా నడుస్తారు. ఇంకా అదే రంగం అన్నదిగా ఎలాగంటే పర్లేదని చెప్పి ఒకటి ఓ అడుగు వెనక్కి చేస్తాడు, ఓ అడుగు ముందు చేస్తాడు. రకరకాల మిగతా ముగ్గురులో కూడా ఒక రకమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం వస్తుందని చెప్పి దీన్ని సరిదిద్దాలి అని రాజుగారి కాస్త ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన గారు కూడా సంస్కారవంతులే, పెద్దలు సేవించినవాడు. కపిల మహర్షి దగ్గరికి వెళ్తాడంటే సామాన్యుడు కాదు, పెద్దలు సేవించిన వాడే. అయితే ఎంతైనా మరి రాజుగారు మనకి లోపల నుంచి రజోగుణ సంపర్కం ఉంటుంది కనుక కొంచెం కోపం వచ్చింది. రాగానే ఆ జడభర్తను చూశాడు. ఆయన ద్విజుడు అని అర్థమవుతుంది యజ్ఞోపవేతం బట్టి. కానీ రాజుగారు కాస్త ఒక్క తప్పు చేశాడు. ఈయన ఎందుకు పెట్టారా, ఈయన పక్కన పెట్టిన అనాల్సింది. యజ్ఞోపవేతం చూశాడు కానీ ఆ విషయం పట్టించుకోలేదు. ఈయన గారిలో రజోగుణం బయటకు వచ్చింది, ఆయన గారిలో బ్రహ్మ తేజస్సు నీవులు కప్పించింది, పైకి రానివ్వట్లేదు. సో ఏదో పనికి రాకుండా యజ్ఞోపవేతం రోడ్డు పక్కన కూర్చుని రోడ్డు పక్కన అనవసరంగా కూర్చున్న వాళ్ళే కనిపించాడు. తేజస్సు బయటకు రానివ్వట్లేదు. అలా కనిపిస్తే వెంటనే పాదాలను పడతాడు. కానీ ఈయన గారు ఓ పని లేనివాడు అలా నిలబడ్డాడు, అది ఈ పనిలో పెట్టారు అనే భావించాడు. కొంచెం తప్పు చేసి మాట్లాడారు. ఎందుకంటే మహాత్ములు వాళ్ళ వైభవాన్ని చూపిస్తారు, చూపిస్తే మన అదృష్టం. అప్పుడు మనం కొంచెం మాట తోలనాడితే కొంచెం ప్రమాదంలో పడ్డాడు అని వెంటనే సరే వ్యంగ్యంగా మాట్లాడతాం కదా, అలా వ్యంగ్యంగా మాట్లాడతాడు. అంటాడు, ఆయన సోదరా చాలా కష్టం వచ్చేసింది నీకు, నిజంగా చాలా అలిసిపోయి ఉన్నావు అంటే కాదు, బాగానే పుష్టిగా ఉన్నావని చెప్పడం లోపల భావం. అది పైకి చాలా అలిసిపోయి ఉన్నావు, నువ్వు చాలా దూరం నువ్వే పలకని మోసినట్టు, మిగతా ఎవరిని సహాయం చేయలేనట్టు అని అలా అనిపిస్తుంది. వ్యవహారం చూస్తే బాగా పక్క చిక్కిపోయి ఉన్నావు కదా. మనిషి బాగున్నాడు, అది మనిషి బాగుంటే బాగా పక్క చిక్కిపోయి ఉన్నావు నువ్వు. నీ అవయవాలు అస్సలు ఎలా అలా సన్నగా తోటకూర కాడల్లా ఉన్నాయి, బలహీనంగా. నీకు ముసలితనం చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది అన్నాడు. ఏం చేశారు, యవనంలో ఉన్నాడని తెలుసు, నీకు ముసలితనంతో చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది అన్నాడు.
అని ఓ నవ్వులో వెళ్ళాడు అనగానే ఇవన్నీ పల్లకి లోపల నుంచి ఇలా చూసాడు తెర తీసి చూసి అలా మాట్లాడేది లోపలికి వెళ్ళిపోయాడు. సరే ఇలా పరిహాసపూర్వకంగా మాట్లాడుతున్నా జడభరతుడు మాత్రం మౌనంగానే పల్లకి మోస్తున్నాడు. ఇప్పటిదాకా ఆయన పుట్టిన తర్వాత నోరు విప్పలేదు. ఇప్పటిదాకా ఎవరితో ఏం మాట్లాడతాడు. కానీ ఈయన అదృష్టం ఈయనతో మాట్లాడతాడు. ఈయనతో ఎందుకు మాట్లాడతానది దీనికి మళ్ళీ రహస్యం ఉంటుంది చెప్తాం. సరే రాజుగారి మాటలు మాత్రం ఏమాత్రం తప్పుగా భావించటం లేదు. కారణం ఆయన గారు తనని అంటం లేదు, తనను అనలేడు కూడా. మాట అర్థమైందా? ఆయన గారు అంటున్నా తన గారు, ఆయన గారు అనుకుంటున్నాడు తను అనుకుంటున్నాను, తాను తనను అనలేడు. తాను తన అన్నని సరిపోదు. అయితే ఎవరిని అంటున్నాడు? తను కాదు అంటున్నాడు. సరే మనం ఎందుకు కంగారు పడ్డాం అని స్పందించకూడదు. వెంటనే మనం ఎవరైనా మన దేహాన్ని ఒక మాట అంటే మనం అరగంట చదువు పడతాం. ఇది మన దేహాన్ని అంటే మన అన్నీ అవకాశం అడగడం ఉంది. దేహాన్ని మాట అంటే అరగంట చదువు లేదా 6 నెలల చదువు. అదే ఆయన గారు స్పందించలేదు. అదే ఆయన గొప్పతనం చూస్తున్నాడు. ఎందుకంటే ఈయన గారి దృష్టిలో ఈ శరీరం పాంచభౌతికం. సరే ఇంక శరీరం అన్న తర్వాత 3 శరీరాలు, స్థూలం, సూక్ష్మం, కారణం. సూక్ష్మదేహంలో ఇంద్రియాలు, అంతఃకరణ ఇవన్నీ ఉన్నాయి. ఇది అవిద్య యొక్క కార్యం, అజ్ఞానం యొక్క కార్యం ఈ దేహం. ఈ దేహం తనకు తెలుసు, ఈ దేహం తనకి చివరిది. ఇంకా తర్వాత మళ్ళీ దేహం తనకి రాదు. లాస్ట్ బాడీ ఇది తను మోయవలసింది. మళ్ళీ కంగారు కూడా ఆయన గారితో మనం ఎందుకు మళ్ళీ మాట్లాడతాము. మనకు తెలిసిగా ఇది ఆకలిదని, ఇది అవిద్యా కార్యం. ఈ దేహం నాకు చివరిది. ఇంకా ఇది వివిధమైనటువంటి అంగములతో కూడింది, అవయవాలతో కూడింది దేహం. ఎప్పుడైనా అవయవాలతో తెలిసే వస్తువు ఏదైనా నశించిపోతుంది. వేదాంతాలు నేను ఏమంటారంటే సావయవము, అవయవ సమేతము. ఇది సావయవం. అవయవాలతో తెలిసి ఏదైనా నశించిపోతుంది. ఇప్పుడు శరీరం అవయవాలతో తెలుస్తుంది. ఒకటి మరొకటి కాదు, ఒకటి మరొకటి కాదు. సో అనేకమైన జాయింట్ ఇది. ఇది జాయింట్ ఇవన్నీ అదే జాయింట్ పెయిన్స్ అనుకుంటాం కదా. అంటే కలిపేది ఎలాగా, కలిపితే ఎలా ఉంది, రాకపోతే ఎలా వచ్చింది అనుకోండి, నొప్పులు వస్తుంది. అవయవాలుగా తెలుస్తున్నది ఏదైనా నశించిపోతుంది. బ్రహ్మం ఎందుకు నశించదంటే అది నిరవయవము, అవయవములు లేనిది. అంటే అంతటా ఒకటిగానే ఉంటుంది. ఇది అంతటా ఒకటిగా ఉండదు. కన్ను ఒకలా ఉంటుంది, ముక్కు ఒకలా ఉంటుంది, చెవులా ఉంటుంది, పాదం ఒకలా ఉంటుంది. అన్నీ కలబోస్తుంది. అసెంబ్లీస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఒక కారు తీసుకుంటే అనేకమైన పార్ట్స్ ఎలా ఉంటాయి. అందులో 10 రూపాయల పాత్ర ఉంటుంది, 1,00,000 రూపాయల పాత్ర. అన్నీ కలిపితే దేని విలువ దేని విడదీస్తే కారు లేదండి అక్కడ. అలాగే దీని మొత్తం 4 జాయింట్లు వాడు కూడా ఏమీ లేదండి కదా. అటువంటిది ఇది. కనుక వివిధమైనటువంటి అంగములు కలిగినటువంటి ఈ దేహం ఇది వస్తుతః అశాశ్వతం. ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ లేకుండా పోతుంది. దీని గురించి నేను డబ్బు పెట్టడం ఎందుకు అనవసరం, నన్ను అంటలేదు కదా. కనుక ఈయన గారికి ఈ దేహం మీద నేను నాదనేటువంటి భావనే లేదు. కనుక తను బ్రాహ్మీ స్థితిలో ఉండవాడు. ఆ మాటను అలాగే సాక్షిగా చూశాడు. ఆ మాటనే మాట పడిన దేహాన్ని సాక్షిగా చూశాడు. మొత్తం మీద ఈయన గారు ఇలా మందలిస్తున్నా కానీ ఈయన గారి ప్రవృత్తి మారలేదు. తన అడుగులు తనే వేస్తున్నట్టు మళ్ళీ నాట్యం చేసినట్టు వేస్తున్నట్టు. ఇలాగా మందలించిన తర్వాత కూడా 7 తిరిగిపోతుంది నిలిచాను. దాంతో రాజుగారు బంధించారు. చాలా క్రుద్ధుడయ్యాడు. ఎప్పుడైతే కోపం వచ్చింది. ఇంకా ఇందాక లేవో కొద్దిగా వీనింగ్గా మాట్లాడాడు. ఇప్పుడేమో మరి వెర్షన్ మారింది. వెంటనే ఎరా ఇదేంటి నువ్వు జీవోత్సవంలా కనబడుతున్నావు అంటే, జీవోత్సవం అంటే బతికున్నా సరే చచ్చిపోయిన వాళ్ళ కనిపిస్తున్నారు. మాట అన్న తర్వాత కూడా నీలో మార్పు రావటం లేదు. నా ఆజ్ఞను కాస్త ఉల్లంఘిస్తున్నావు, నన్ను లక్ష్య పెట్టట్లేదు. పాపకర్మలు చేసిన వాళ్ళు ఎముడు ఎలాగైతే పంపించేస్తాడో పైకి, అలాగే పదే తప్పు చేస్తున్నా నేను కూడా నీకు తగినటువంటి చికిత్స చేయక తప్పదేమో కదా. అప్పుడే నువ్వు సరైన దానికి వస్తావు అని మొత్తం మీద ఎలా 4 మాటలు అన్నాడు. అనగానే మరి ఏదైనా రాజు అనేటువంటి గర్వంతో ఆయన గారు మిడిచిపడుతున్నాడు మొత్తం మీద. రెండోది కొద్దిగా వేదాంత స్పర్శ ఉంటుంది కదా లోపల. వేదాంత స్పర్శ కూడా ఉండడంతో లోపల గొప్ప పండితుడిగా లోపల భావించుకుంటాడు మొత్తం మీద. పండితుడు అంటే వేదాంత జ్ఞానం ఉందని మొత్తం మీద. అందువల్ల పైకి రాజు అనే గర్వం, లోపల చూస్తే కొద్దిగా వేదాంత జ్ఞానం ఉందనేది ఒక మిడిచిపాటుదనం అంటారు. మొత్తం మీద ఈ విధమైనటువంటి మాట ఈ ప్రవృత్తి ఉన్నది ఆయన మనసు గమనించేది. ఈయన గారికి పండితుడని అంటే 4 విషయాలు తెలుసు అనేటటువంటి ఒక అహంకారం ఈ గారిలో ఉంది. ఈయన అర్థమైంది. నోరు విప్పకుండానే స్కాన్ చేసేస్తున్నాడు. ఆయన మొత్తం మీద అన్ని చూస్తున్నాడు. ఈయన గారు ఎలాగ మరి ఆపాలని. దీనికి రజస్తమ గుణాలు కలిగి ఉన్నాడు, గర్వోన్మత్తుడు. ఏం తెలుస్తుంది మరి? యువతలవాడు ఉన్నాడు యోగీశ్వరుడు ఋషి. ఈయన గారి మహత్వం తెలియట్లేదు. అందువల్ల పాపం అవాకులు చవాకులు అన్నీ నోటంట వస్తున్నాయి. ఆ భాగవతోత్తముడైనటువంటి జడభర్తుడు ఎడగాస్తూ అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు.
మొత్తం మీద ఆ భరతుడు కాస్త బ్రహ్మజ్ఞాని, సమస్త ప్రాణులకి కూడా సుహృదుడు, అందరినీ తన స్వరూపంగా భావించే మాత్రం అణుమాత్రం గర్వం లేనివాడు. ఈయన గారి గర్వం కాస్త పర్వతం అంత తయారైంది. మొత్తం ఇద్దరికి చూస్తున్నాడు. ఇప్పటికీ తను మాట్లాడక్కర్లేదు వాస్తవాన్ని, కానీ ఒక కారణం చెప్పి మాట్లాడాడు. తను మాట్లాడక్కర్లేదు, ఒక కారణాన్ని మాట్లాడాడు. కారణం ఈ రఘుగణుడు ఎవరో అంటే పిల్లని విడిచిపెట్టి వెళ్ళిపోయిందే తల్లి 2 జన్మల క్రితం. ఆ నీళ్లు గెంతుతూ పిల్లని నీళ్లలో జాగ్రత్త వెళ్ళిపోయి అవతలకు వెళ్ళిపోయింది. ఆ తల్లి లేడే ఈయన. ఒరే అప్పుడు నా పంప ముంచు, మళ్ళీ ఇప్పుడు ముంచుతావా? 2 జన్మల క్రితం పిల్లని అప్పగించి వెళ్ళేదే, నీ కారణం దగ్గరకు వచ్చాను మళ్ళీ. మళ్ళీ నా దగ్గరకు వచ్చాను. ఒక దగ్గర కలిస్తే మళ్ళీ ఎక్కువ చోట కలుస్తాం. మళ్ళీ ఎక్కువగా సంబంధాలు పెట్టుకున్నామా ఎక్కడెక్కడ కలుస్తాం. వెంటనే మర్చిపోయే విధంగా సంబంధాలు ఉండాలి, కానీ 25 ఏళ్ళు 30 ఏళ్ళు స్నేహాలు వేసిస్తే పక్కపక్క ఇళ్ళలో పడతాం. ఏదో దేహాలు మార్పిడే విషయం అది. ఆ అంతోటి స్నేహంలో ఆ తల్లి కాస్త అవతల వెళ్ళి ఒకసారి చూసుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరో రక్షించేవాడు ఉన్నారో పిల్లలని చూసుంటుంది. ఒడ్డు మీద ఉన్నాడు ఆ రోజు. ఈయన దృష్టి దాని మీద పడింది. ఈయన రక్షిస్తే బాగుండు అనుకుంది దాని భాషలో బహుశా. అంతే, తర్వాత కాస్త మరణించింది. అయిపోయింది. దానికి సంస్కారం వెళ్ళి 2 జన్మలు కలిగింది. ఇంతోటి ఈ క్షణమాత్ర స్నేహంలోనే ఇలా అయితే మరి రకరకాల ఏళ్ళు 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 కలిసి ఉంటే వాళ్ళు మళ్ళీ కలిసి పుట్టరు అన్నాక లోపల ఉన్నాయి కదా భావాలు. అందుకు నోరు విప్పాడు జీవితంలో మొదటిసారి. 10 ఏళ్ల తర్వాత భగవాన్ రమణులు ఎలా అయితే గణపతి ముని గారు చూసి నోరు విప్పారో, ఈ లోపల అంతా కూడా అఖండమైన మౌనం. ఒక్కసారి ఆయన గారి ప్రశ్నకి ఒక్కసారి ఆయన నోరు విప్పాడు. అలాగే ఈయన గారు మొత్తం మీద నువ్వు మళ్ళీ నా కొమ్మ ముంచేలా ఉన్నావు, అప్పుడు ముంచేవు అలాగాను, ఇప్పుడు మళ్ళీ ముంచుతామని చెప్పి మొదటి మీద ఆయన మాటలు పట్టించుకోలేదు. కానీ దరహాసంతో మాట్లాడుతున్నట్ట రాజాలు పలికిన మాటలు యథార్థమే. ఇన్నాళ్ళ తర్వాత పుట్టిన తర్వాత ఇన్నాళ్ళ తర్వాత మొట్టమొదటి మాట మాట్లాడితే ఎంత బాగుంటుంది అన్నమాట. ఏమో ఇప్పటిదాకా ఆయన గొంతు ఎలా ఉంటుందో ఆయన దగ్గర ఎవరికి తెలియదు. ఆయన గొంతు ఎలా ఉంటుందని పోల్చిన వాళ్ళు ఇంట్లో బంధువులు లేదు, విధులు అవడం లేదు. మొట్టమొదటిసారి జీవితంలో ఇన్నేళ్ల తర్వాత మాట్లాడేది మనంతో. అంటే ఆ మాట ఎంత అందంగా ఉంటుంది. నువ్వు చెప్పింది యథార్థమే. ఎందుకంటే నువ్వు ఇలా పలకడం ఏమో అపహాస్యం కాదు. బరువు మోసేది దేహమే కానీ నేను కాదు కదా. దారిలో ముందుకు సాగుతూ వెళ్ళేది శరీరమేగా నేను కాదు కదా. ఇక్కడ అన్నావే బలిష్టంగా ఉన్నావు, ఇలా ఉన్నావు. ఈ బలిష్టంగా ఉన్న శరీరం పంచభూతాల రాశి, 5 దేహాల యొక్క పాళ్ళు కలిస్తే ఈ దేహం తయారైంది. అంతేగాని అది దేని కాదు కదా. నువ్వు నన్ను అనలేదు అని అంటున్నావు. ఎందుకున్నది అది, ఎదుర్కొన్నది అదే, నన్నుతో నేను కాదు. అందుకే నేనే స్పందించలేదు అంటాడు. ఆత్మ అయినటువంటి నాకు ఎట్టి వ్యవహారము, వ్యవహారాలని దేహానికి సంబంధించి నేను అది కాదు. నాకు ఏ వ్యవహారం లేదు. అయితే ఒక్కటి, నువ్వు లోపల పండితుడు అనే భావం నీలో ఉంటే నాకు తెలుస్తోంది. అయితే ఆత్మానాత్మ వివేకం కలవాలి మాత్రం నీలా మాట్లాడు. ఆత్మానాత్మ వివేకం కలవాలి మాత్రం నీలా మాట్లాడు. ఎందుకంటే ఆత్మ వేరు అనాత్మ వేరు అని స్పృహ ఉన్నప్పుడు డెఫినెట్గా నువ్వు దేహాన్ని దేహపరంగా అడ్రస్ చేయాలి కదా. దేహాన్ని నాతో కల్పిస్తున్నావు. నేను వేరు దేహం వేరు. నాకు తెలియకపోయినా నీకు తెలియాలి కదా. నువ్వేమనుకుంటున్నావు, వేదాంతం తెలుసు అనుకుంటున్నావు లోపల. కానీ ఆత్మానాత్మ వివేకం నీకు ఇంకా పూర్తిగా పండలేదు. పండింటే 2 వేరు చేసి మాట్లాడు. భగవాన్ రమణులు మాట్లాడారుగా, ఎవరైనా దేహానికి నమస్కారం పెడితే దీనికి ఎందుకు ఏ నమస్కారం పెడతాం, నాకెందుకు నమస్కారం పెడతాం, ఈ శవం ముందు ఆ శవాన్ని ఎందుకు పడేస్తాం. దేహాన్ని శవాన్ని అడ్రస్ చేశారు కానీ నేను అడ్రస్ చేయలేదు. సో నువ్వు ఆత్మానాత్మ వివేకం కలవాడు అయితే నాకు లేకపోయినా పర్వాలేదు. నువ్వు చక్కగా నాయన నీ దేహాన్ని జాగ్రత్తగా నడిపించలేవాడు కనీసం ఆ మాత్రం. సో నువ్వు తినగా నడవట్లేదు అని చెప్పి నువ్వు దేహంతో కల్పిస్తున్నావు. లోపల చూస్తే మళ్ళీ వేదాంతం అనుకుంటున్నావు. మళ్ళీ కపిల మహర్షి గారు బయలుదేరు చెప్తాడు తర్వాత. అందువల్ల నువ్వు పండితుడిని అనుకుంటున్నటువంటి పామరుడు. అది వీటి రాపోల్చి కానీ ఇది మనకి కరెంట్ షాక్ పడ్డట్టు. ఎందుకంటే బలిసిపోవడం, చిక్కుపోవడం, రోగాలు పాలైపోవడం, మనోవ్యాధి గురవ్వడం, ఆకలి దప్పులు లోనవ్వడం, ఇవన్నీ కూడా బాహ్య శరీరానికి సంబంధించి భౌతిక శరీరానికి. ఇంకా భయం, కలహం, కోరికలు, ముసలితనం, నిద్ర, ముసలితనం మీద భయం, నిద్ర, ప్రేమ, కోపం, అహంకారం, గర్భం, శోకం, ఇవన్నీ కూడా సూక్ష్మదేహానికి సంబంధించి. సూక్ష్మదేహం లోపల మనస్సు అదే, ఇవన్నీ అందులో ఉంటాయి. భయం దేహంలో ఉండదు, మనస్సులో ఉంటుంది. భయం అవ్వచ్చు, కోరిక అవ్వచ్చు, కలహాలు, వీళ్ళతో దగ్గు పెట్టుకుందాం, రేపు వాళ్ళతో దగ్గు పెడదాం, రోజుకో దగ్గుకి ప్లాన్ చేసుకోవడం. ముసలితనం దేహానికి ఉంటుంది. ముసలితనం వస్తే ముసలితనంలో ఎలా గడుస్తున్నానో భయం మనసులో, భయం దేహంలో ఉండదు. అయితే మనసుకు వచ్చిన భయానికి దేహమే ప్రభావం. ఎందుకంటే మనసు దేహాన్ని వాడుకుంటుంది కనుక. నిద్ర, ప్రేమ, కోపం,
వేరే వికారాలు అహంకారాలు ఇవన్నీ కూడా పూర్తిగా ఇవన్నీ సూక్ష్మదేహంలో ఉంటాయి. ఇవన్నీ ఈ సూక్ష్మదేహం ఉంటేనే మళ్ళీ కొత్త స్థూలదేహం తీసుకోవాలి. ఈ సూక్ష్మదేహం దగ్ధం అవడమే జ్ఞానం కలగడం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథా.